గైస్, మీ అందరికీ ఒకటి చెప్పాలి. ఏంటంటే ఫస్ట్లీ ఆల్ ఇండియా రైడ్ అనుకున్నాం బయలుదేరిన తర్వాత డార్జిలింగ్ వెళ్ళిన తర్వాత మొత్తం అన్ప్రెడిక్టబుల్ ఏరియాస్ అవన్నీ. నేను డార్జిలింగ్ నుంచి మేఘాలయ కింద నుంచి సర్క్యూట్ కొడదామనుకునేసరికి ఏమైంది, ఆ వెదర్ అసలు అన్కండిషనల్ ఉంది మొత్తం. ఆ ట్రిప్ నార్త్ ఈస్ట్ మొత్తం క్యాన్సిల్ అయింది. సో నార్త్ ఈస్ట్ క్యాన్సిల్ అయింది కానీ నేను బీహార్ మీద నుంచి ఢిల్లీ వచ్చా, బైక్ సర్వీసింగ్ ఇచ్చా, అయిపోయింది. ఇప్పుడేమో నేను జమ్మూ వెళ్దాం అనుకుంటున్నా. జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్, లే, లదాఖ్ అటు సైడ్ నుంచి కిందికి మనాలి నుంచి రిటర్న్ వచ్చేద్దాం అనుకున్నా. మళ్ళీ డైరెక్ట్గా ఇట్లా కిందికి వచ్చేద్దాం, కింద నుంచి ఇంకా చూడాల్సిన ప్లేసులు చూసుకుని వెళ్ళిపోదాంలే అనుకున్నా. కానీ ఇప్పుడు వచ్చిన సిచ్యువేషన్ ఏంటంటే, ఇప్పుడు అక్కడ జమ్మూ కాశ్మీర్లో అసలు బాగాలేదు. ఇప్పుడు ఎప్పుడు ఫైరింగ్ అవుతుంది, ఎప్పుడు యుద్ధం స్టార్ట్ అవుతుందో అర్థం కావట్లేదు. ఇప్పుడు వెనక్కి వెళ్ళాలా, జమ్మూ వెళ్ళాలా, ఏం చేయాలా, బండి ట్రైన్కి ఇచ్చి ఇంటికి పంపించాలా, అసలు ఏం అర్థం కావట్లేదు సిచ్యువేషన్. అసలు మనం బయలుదేరిన రోజు మంచిది కదా, లేకపోతే ఏంట్రా ఇట్లా అయింది. ఆల్ ఇండియా రైడ్ మొత్తం ఖరాబ్ అయిపోయింది, అసలు మొత్తం పెంట అయిపోయింది. నేను ఇట్లా అనుకోలే, మంచిగా సాగుతుందిలే, మంచిగా మేఘాలయ నార్త్ ఈస్ట్ మొత్తం కొట్టేయచ్చు అనుకున్నా. కానీ ఆల్ ఇండియా రైడ్ మొత్తం బర్బాద్ అయిపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇప్పుడైతే అసలు.